అండి హాయ్. ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో నెక్స్ట్ సీఎం అయ్యేది ఎవరు అనుకుంటున్నారు? పక్కా జగన్ అనుకుంటున్నాను. ఎందుకండి జగన్ గారు? సంక్షేమ పథకాలు బాగా పెట్టాడు కదా, పథకాలన్నీ బాగా వస్తున్నాయి, అన్న టయానికి ఇస్తున్నాడు. ఇంతవరకు ఉన్న పరిపాలనలో నన్ను నమ్మి ఓటేయండి అన్నది జగన్ ఒక్కడే. అది అన్ని పథకాలు వస్తేనే ఓటేయండి అన్నది ఒక జగన్ ఒక్కడే. ఇంతవరకు ఎవరు అలా చెప్పాల. అంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, అది ఎందుకు పెట్టారు? దాని బదులు జాబ్స్ అవి ఇచ్చుంటే ప్రజలు అనేది అంటే యూత్ అనేది బాగా డెవలప్ అయ్యింది కదా అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా మంచి పథకం. ఏంటంటే ఒకప్పుడు వాలంటీర్ అనేసరికి అన్నదే చంద్రబాబు తిట్టాడు, అదే వాలంటీర్కి ఇప్పటికి 10,000 ఇస్తా అంటున్నారు. అంటే అది ఆ సీల్ క్రియేట్ చేసిందే జగన్. అంటే 5,000కి బానిస చాకరీ అంటున్నారు. 5,000కి బానిస చాకరీ అంటే ఇప్పుడు అసలు అది 10th ఇలా ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉండే లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి సొంత ఊర్లో 5,000 అంటే చాలు. ఇప్పుడు జగన్ వచ్చినాక ఇంకా పెంచుతారు కదా ఎలాగో. అంటే జాబ్స్ అక్కడ ఆంధ్రాలో లేక తెలంగాణకు యూత్ వచ్చి సఫర్ అవుతున్నారని చెప్పి అంటున్నారు. జాబ్స్ అంటే మనోడు వచ్చిన 5 సంవత్సరాలుగా జాబ్స్ అంటే రావదు కదా. డెవలప్మెంట్ అంటే కొంచెం టైం పట్టిద్ది. ఆ డెవలప్మెంట్ అంటే మామూలుగా 2.5 years ఏమో కరోనానే వచ్చింది. మరి రాజధాని కూడా లేదు కదా. రాజధాని అంటే ఇప్పుడు సేమ్ ఏం జరిగింది, హైదరాబాద్ డివైడ్ చేశారు. హైదరాబాద్ మన రాజధాని లెక్క అయితే ఇప్పుడు ఒకే అమరావతి ఒకటే పెడితే మళ్ళీ ఏమన్నా ఇష్యూస్ వచ్చి రాయలసీమ ఇవన్నీ తలకాయ నొప్పేది. అదే త్రీ స్టేట్స్ అనుకో, ఇంకా అన్ని చోట్ల డెవలప్మెంట్ జరిగింది కదా. మొన్న జరిగిన దాడి గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? మొన్న జరిగిన దాడి అంటే ఇప్పుడు 14th 13th జరిగింది కదా. మార్నింగ్ పూటే 5:30కి అనుకుండా మేబీ చంద్రబాబు మామూలుగా స్పీచ్ ఇచ్చారు. ఈసారి తరివి కొట్టాలని రెచ్చగొట్టారు, ఇల్లు రెచ్చిపోయారు అంతే. అంటే వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా, మీకు మీరే గీస్తున్న ఎవరికైనా దెబ్బ తగలాలని ఎవరు కోరుకోరు కదా. అది జస్ట్ మిస్ కన్నుకి తగిలితే ఏంటి. ప్రతిసారి ఎలక్షన్స్ ముందే మీ ఇంట్లో ఎలక్షన్స్ ముందు కాదు, ఆ రోజు 13th 5:30కి మేబీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏది తరివి కొట్టాలనేసరికి వీళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఊరికే రెచ్చిపోయేసి గడ్డేసారు. అది అంటే ప్రతిసారి మీ ఇంట్లోనే ఎందుకు జరుగుతాయని అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. జగన్ గారు ఒకసారి చెప్పారు ఏంది, పళ్ళు కాసే చెట్ల మీదకే రాళ్ళు విసురుతారన్నది. ఇది అంతే. అంటే అన్న ఇప్పుడు ఈ పని జరిగింటే ఇంకా బాగుండేది ప్రభుత్వం అని అనిపించిన పథకం ఏది? ఈ పని అంటే 9 నవరత్నాలు అన్నాడు కదా, ఏ రత్నం తొందరగా వచ్చింటే బాగుంటుంది అని? ఏ రత్నం అంటే నవరత్నాలు, అన్ని రత్నాలు చేశాడు కదా, తొందరగా ఏముంది అన్నీ చేశాడు. ఒక్కటి మట్టుకు చేయాలి, ఏది మద్యపాన నిషేధం. అది అనేసరికి అది చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది, అందుకే చేయాలి. అది అసలు సాధ్యం అంటారా? అది సాధ్యం కాని పని. ఏ ప్రభుత్వం చేసినా ఆ గవర్నమెంట్ పడిపోద్ది. అలాంటప్పుడు అలా ఎలా చెప్తాడు మరి? అనుకున్నారు ఫస్ట్లో, షాప్స్ కొన్ని తీసేశారు, అయినా సరే వర్కౌట్ అవ్వాలి, చాలా బ్యాడ్ వచ్చింది. ఇప్పటికే ఏది మన ఏపీ ముందు బాగోదు, తెలంగాణ ముందు ఓకే ట్రోల్స్ చేస్తున్నారు. మద్యపానం ఎందుకు అయినా సరే ట్రోల్స్ బాగా చేస్తున్నారు దాని గురించి, అదొకటే మైనస్. ఏంటంటే అది చేస్తే మట్టుకు గవర్నమెంట్ పడిపోద్దని చేయలేదు అంతే. అంటే అప్పుడు చంద్రబాబు హయాంలో తక్కువ 500లోగా కరెంటు బిల్లు వచ్చేది, ఇప్పుడు జగన్ గారి హయాంలో అంటే ఎక్కువగా 1,500 2,000 అలా డబల్ వస్తుంది అని చెప్పి అంటున్నారు ప్రజలు. మాకైతే అంత ఏం డబుల్ ఏమో రావట్లేదు. మీకు ఎంత వస్తుంది? మాకైతే 300 అలా వస్తుంది. ఇప్పటికి కూడా 300. వైనాట్ 175 అంటున్నాడు కదా, ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నాను. వైనాట్ 170 అనేది ఒక లక్ష్యం, దాంట్లో 120 అలా వస్తాయి అనుకుంటున్నాను, పక్కా 120. లాస్ట్ టైం 150 వచ్చినాయి కదా, 150 ఆ జోష్ వేరు కదా, ఇప్పుడు ఈ జోష్ వేరు. ఎందుకంటే ఇప్పుడు 3 members కలిసి వస్తున్నారు కాబట్టి కొంచెం ఎఫెక్ట్ ఉంది. సీఎం మట్టుకి జగనే వస్తారు.